వీరభద్ర అవతారం. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించడానికి తలపెట్టిన నిరీశ్వర యాగానికి అల్లుడైన శివుడికి మినహా అందరికీ ఆహ్వానం పంపుతాడు. ఆ యాగానికి వెళ్లిన సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను తీసి మైదానంలో విసిరాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించారు. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పురుగుల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకుని మరియు 3 మండుతున్న కళ్లతో ఒక నల్లటి రంగులో కనబడతారు. ఆ రూపంలోనే యజ్ఞం వద్ద దక్ష ప్రజాపతితో జరిగిన యుద్ధంలో ప్రజాపతి తన తలను పోగొట్టుకున్నాడు. భైరవ అవతారం. బ్రహ్మ మరియు విష్ణు యొక్క ఆధిపత్య పోరాట సమయంలో ఈ అవతారం పుట్టింది. సకల లోకాలు, మునులు, ఋషులు శివుడే గొప్పవాడని చెప్పిన వినకుండా గొడవకు దిగుతారు. ఇది చూసిన మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించి దీని యొక్క ఆది అంతాలను కనుక్కోమని చెబుతాడు. బ్రహ్మ మరియు విష్ణు లింగానికి చెరగ వైపు వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా ఆది కనిపించకపోవడంతో